పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేయలేదు. అది కొంతమంది సోషల్ మీడియాలో కబ్జా కబ్జా అని చెప్పేసి అదే విధంగా కొంతమంది చేసిన ప్రచారం తప్ప అది కబ్జా చేయలే అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒక టీవీ ఛానల్కి వచ్చి మరి మాట్లాడి అదే విధంగా ఆధారాలతో సహా ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేయలేదంటే ఈ తొలి వెలుగు రఘు మాత్రం పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలేదని రంగనాథ్ అట్టెట్లా చెప్తాడు అని చెప్పి రంగనాథ్ గారిని బెదిరించే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా రంగనాథ్ గారి మీద కొన్ని అలిగేషన్స్ కూడా చేసిండు. పవన్ కళ్యాణ్ గారిని కాపాడడానికి ఈ విధంగా ఎత్తుండు అన్నట్టు ఒకటే కులం అనే విధంగా త్వరలో జనసేన పార్టీలో రంగనాథ్ చేరబోతుండో అనే విధంగానైతే మరొడు మాట్లాడాడు. అసలు తొలి వెలుగు రఘు ఏం మాట్లాడేది ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత మనదైన స్టైల్లో సమాధానం అయితే చెప్దాం. చలో. చెరువు ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉంది కదా, శంకరపల్లి అక్కడ ఉంది కదా, మరి దాని మీద ఎందుకు మాట్లాడినావు? అంటే పవన్ కళ్యాణ్ కాపాడడం కోసం మాట్లాడినావు. పవన్ కళ్యాణ్ కాపాడడం కోసం మాట్లాడినావు. కాపాడడం కోసం అని మాట్లాడి మొత్తం ఇరికిచ్చిన పవన్ కళ్యాణ్ అడ్డంగా. ఇప్పుడు వాళ్ళు అడగలేదు కదా, నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఎందుకంటే ఆయన రేపు ఎంపీగా పోటీ చేయాలా జనసేన నుంచి. ఒకటే కులం. విన్నారు కదా తొలి వెలుగు రఘు మాట్లాడినటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ గారిని కాపాడడానికి రంగనాథ్ గారంట మాట్లాడుతున్నట. పవన్ కళ్యాణ్ గారిని కాపాడే ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ గారిని అడ్డంగా బుక్ అయ్యేలాగా చేసిందట. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి, పవన్ కళ్యాణ్ గారిని ఎవరో కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మీలాగా వాళ్ళను వీళ్ళను బెదిరించటోడా, మీలాగా స్వార్థ ప్రయోజనాల కోసం, మీ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేస్తారా? పవన్ కళ్యాణ్ అంటేనే మన అందరికి తెలుసు 10 రూపాయలు పక్కనోడికి సాయం చేసే రకం. అలాంటి వ్యక్తిని ఎవరో కాపాడాలా? పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే కదా కాపాడేది. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ఎక్కడైనా భూములు లాక్కున్న వ్యక్త, లేకపోతే గుంజుకున్న వ్యక్త, కబ్జా చేసిన వ్యక్త? పవన్ కళ్యాణ్ గారు అక్కడ కోడి చెరువు అనే శిఖం భూమి ఉంది కదా, ఆ శిఖం భూమిని కొనుక్కునే హక్కు ఎవరికైనా ఉంటుంది కదా. అట్లనే పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ అక్కడ ఏం బిల్డింగ్లు కడతలేడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమో అక్రమ కట్టడాలు చేపడతలేడు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పశువులను, గోమాతలను పెంచుతాడు. అక్కడికి వెళ్ళి చూడు, ఆ గోవులకు సంబంధించి మేత వేయడానికి ఆ చొప్పనో ఏదో ఒకటి వేస్తుంటారు ఆ గోవులను రక్షించడానికి. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం చేసిండని, పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిండని చెప్పి నిరూపించాలని, పవన్ కళ్యాణ్ గారిని అవినీతి పరుడని చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద రంగనాథ్ గారు ఆధారాలతో సహా నిజాలు చెప్తే ఓరలేకపోతున్నావు, ఆగమాగం అవుతున్నావు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కబ్జా చేసిన నమ్మిరంటే వాళ్ళందరూ జగన్ నాటకంలో భాగమైన వాళ్ళు, లేదంటే పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వాళ్ళు తప్ప. నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 రూపాయలు పెట్టుడే కదా. పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిండు కదా, ఆ భూమి కావాలంటే నిజంగా నేను కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తాను కదా, ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్పిండు కదా. మరి ప్రభుత్వం తీసుకోవచ్చు కదా, నువ్వు ఎవరిని అడగాలి? పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్తాడు కదా, ఆ భూమి నన్ను కబ్జా చేయలేదు, చేసినట్టయితే తీసుకోండి అని రేవంత్ రెడ్డికే చెప్పిండు. నువ్వు ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి గారిని అడుగు. రేవంత్ రెడ్డి గారు నిజంగా కబ్జా చేసినా మరి కబ్జా చేస్తే వెనక్కి తీసుకోవాలి కదా, తీసుకోండి అని. ఆ విషయం మీద ఎందుకు మాట్లాడతలేవు? ఆ విషయం మీద ఎందుకు మాట్లాడట్లేదు? రంగనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే కులమని, పవన్ కళ్యాణ్ గారు రంగనాథ్ గారు కలిసి ఏదో చేసినట్టుగా రంగనాథ్ గారికి చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొన్నారా? లేదంటే గతంలో 2014 తెలంగాణ వచ్చినప్పుడు, గతంలో 2014 అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారం ఉంది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసి ఉంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? మరి నిజంగా వాళ్ళు ఎందుకు ఆరోపణలు చేయలేదు? అది కబ్జా చేయలేని వాళ్ళకు కూడా తెలుసు. అదే విధంగా కవిత గారు కూడా పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది కదా పవన్ కళ్యాణ్ గారి గురించి. కవిత గారు మీరు ఎక్కడెక్కడ ఎన్ని భూములు కొనుగోలు చేశారు, జాగృతి తరపున ఎన్ని దందాలు వేసారు, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము క్వశ్చన్ చేసిండు. అసలు నిజంగా భూముల గురించి, భూములు పవన్ కళ్యాణ్ కబ్జాల గురించి మీరు మాట్లాడితే నవ్వు వస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈడ కబ్జా చేసినని చెప్పి నువ్వు మాట్లాడపోతుంది. అధికారం పోయింది, ఆ తర్వాత రేపు రాజకీయంగానేమో నిరుద్యోగం వచ్చింది నీకు. ఆ నిరుద్యోగాన్ని పూడ్చుకోవడానికి పార్టీ పెట్టావు, ఆర్థికంగా ఎదిగింది నువ్వా లేకపోతే తెలంగాణ బిడ్డలా అనేది ఒకసారి ఆలోచన చేసుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది 1% ఆలోచన చేసుకోవాలి మీరు. అదేవిధంగా రంగనాథ్ గారు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతాడంట, ఎంపీ సీట్ కోసమే పవన్ కళ్యాణ్ గారిని కాపాడుతుండంట. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే కదా కాపాడడానికి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పే చేయనప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కాపాడమైంది? నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు చేసేటోడేనా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు చేస్తే
నిజంగానే తప్పు చేసిందని మీరు నిరూపిస్తే, లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు లాగా ఆ భూమి ఇవ్వరు, ఏం చేస్తారో చేసుకోండి మిమ్మల్ని అంటే అప్పుడు నువ్వు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్తున్నాడు కదా, ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకోండి అని చెప్పేసి డైరెక్ట్గా సవాల్ ఇచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఆ భూమిని నిజంగా కబ్జా చేస్తే తీసుకోండి, దానిలో తప్పేముంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు, లాక్కున్నది కాదు, ఓ 10 మందిని పెట్టి గుంజుకున్నది కాదు, అలాంటి వ్యక్తిత్వం కాదు. 10 మందికి మంచి చేస్తాడు, 10 మందిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడా, 10 మంది దగ్గర లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడా, 10 మంది చెడగొట్టాలని 10 మంది జీవితాలను ఆగజేయాలని ట్రై చేస్తాడా అనేది ఆలోచన చేయాలి. నిజంగా అక్కడ చెరువు ఉంది, ఆ చుట్టుపక్కల వెంచర్లు వేసిండు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం తెలంగాణ సంపదనే దోచుకున్నట్టుగా మీరు క్రియేట్ చేద్దాం అనుకున్నట్టేమో ఉన్నాడు, దాచుకున్నాడు అని చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ ఏమీ చేయకపోయేసరికి అక్కడ దాకా మైకులు పట్టుకొని పోయినావు, అది చేసినావు, ఇది చేసినావు, ఆడ బోర్ వేసిండు, మట్టి పోసిండు, ఇది అదే అని చెప్పి ఏదేదో మాట్లాడినావు. హైడ్రా చూసుకుంటుందిలే, నిజంగా కబ్జా చేస్తే తీసుకోమని చెప్పినప్పుడు హైడ్రా వాళ్ళు ఏం ఊరికే ఊరుకోరు కదా. ఒక రంగనాథ్ గారు చెప్పిందని చెప్పి సైలెంట్గా రారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్ కాదు కదా. వాళ్ళు కూడా మన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెడతా అంటే ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఫేవర్గా ఏమి ఉండరు కాంగ్రెస్ నాయకులు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఇద్దామా అన్నట్టు ఉంటారు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిద్దామా అన్నట్టే ఉంటారు. అది గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం వదిలిపెట్టరు. నిజంగా కబ్జా చేసింటే నిజంగా హైడ్రా కమిషనర్ ఏం పవన్ కళ్యాణ్ గారు చుట్టం కాదు. కులాల మతాలకు అతీతంగా ఉండాలని పెద్ద పెద్ద సూక్తులు ఎత్తున్న మేధావులు మీరందరూ. మళ్ళీ రంగనాథ్ గారి విషయానికి వచ్చేసరికి రంగనాథ్ గారు ఏ కులం, ఆ పవన్ కళ్యాణ్ గారు ఏ కులం, ఈ కులాలను కలిపే విధంగా తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ఒకటే కులం కాబట్టి ఏం ఫేవర్ చేసిండు రంగనాథ్ పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ రంగనాథ్కి ఏం చేసిండు? ఇద్దరు ఒకటే కులం అయితే ఏమన్నా తప్పులు చేసిర్రా, లేకపోతే నీలాగా స్వార్థ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి వార్తలు ఏది వార్త అది ప్రచారం చేసిర్రా? వాళ్ళు అట్లా చేయరు కదా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఒక మంచి మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన విధానం ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. హైడ్రా రంగనాథ్ వచ్చి పవన్ కళ్యాణ్ ఫేవర్ చేసేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ తప్పు చేయడు. అలాంటి వాడికి ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఏదో ఆయన నిజాలు మాట్లాడితే, వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తే, ఆధారాలతో చూపిస్తే దానికి మీరు ఈ విధంగా ప్రాపగాండా నడిపిస్తూ ఇలా చేసిండు, సపోర్ట్ చేసిండు, లేదంటే బయట పడేయాలని చూస్తుండు, ఏదో తప్పు చేసినోడిని కాపాడాలని చూస్తుండు అని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇరికిచ్చిందని చెప్పి నువ్వే మాట్లాడుతావు. 4 మాటలు నువ్వే మాట్లాడుతున్నావు. నిజంగా అక్కడ ఏమైనా వెంచర్ లేచిండా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు కొన్నడా లేదా అనే దాని మీద మాట్లాడు. నిజంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కబ్జా లేచిండా, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బెదిరించిండా, పవన్ కళ్యాణ్ గారు అన్యాయం కాదు కానీ లాక్కుండా అనే విషయాలు మేము మాట్లాడు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని కాపాడడానికి ఆయన పెద్ద నేరం చేసిండా, ఆయన ఏదైనా గుంజుకున్నాడా, దాని మీద మాట్లాడు. ఎలా అయినా సరే ఈ జగన్ నాటకంలో భాగమైనట్టున్నావు, ఎట్లయినా పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిండు అని నిరూపించాలని చెప్పి మైక్ పట్టుకొని పోయినావు, ఏదేదో చెప్తున్నావు. సరే అవన్నీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి నిజంగా అవును పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిన అనే విధంగా ఈ డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్ అన్ని బరాబర్ ఉన్నాయి, కానీ కట్టె తెచ్చి కొట్టే పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండా, పవన్ కళ్యాణ్ నిజంగానే గుంజుకున్నాడా, పవన్ కళ్యాణ్ గారిని రంగనాథ్ ఎందుకు కాపాడతాడు? నిజంగానే రంగనాథ్కు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పిండా, జనసేన తరఫున పోటీ చేస్తానని చెప్పిండా? నువ్వు చెప్పాలి, ఆధారాలు చూపించాలి కదా. నోరుంది కదా అని సెటర్ ఏది పడితే అది మాట్లాడలేం కదా. నువ్వు ఆధారాలు చూపించకుండా ఏ విధంగా మాట్లాడతావు అనేది ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి. రంగనాథ్ గారు మీరు జనసేనలో చేరుతురు, నా దగ్గర ఉన్నాయి ఆధారాలు అని చెప్పు. జనసేన పార్టీ ఎక్కడిది, ఈడేది ఉంది ఆడేది ఉందని మాట్లాడుతావు. మళ్ళీ జనసేన పార్టీ టికెట్ కోసం రంగనాథ్ గారు వచ్చినంటే జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉందని ఒప్పుకుంటున్నావా? లేదని మీరే అంటారు. జనసేన పార్టీలో పోటీ చేస్తానని మీరే అంటారు. పవన్ కళ్యాణ్ తప్పు చేసి అంటే మీరు ఏది చెప్తే అది రైట్, లేదంటే అది రాంగా. అంటే మీరు చెప్పింది నమ్మితేనేమో అది రైట్, లేదంటే రాంగ్. ఇట్లా కాదు, నేను ఇద్దరు ఒకటే కులం, ఈయన జనసేనలో చేరుతుండు, ఎంపీ టికెట్ వస్తుంది అందుకే ఇట్లా చేస్తుండు. ఒకవేళ నిజంగా వాస్తవాలతో చూపించినా కూడా, ఒక హైడ్రా కమిషనర్ చెప్పినా కూడా నువ్వు అయినా నమ్మకుండా లేదు కబ్జా చేసిండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా గతంలో అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే, నిజంగా 10 రూపాయలు పక్కనోడికి సహాయం చేయని వ్యక్తి అయితే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచోడు కాకపోతే నువ్వు ఇట్లా చెప్తే ఎవరైనా నమ్ముతారు. కానీ అలాంటి నిజాయితీ కలిగిన వ్యక్తిని, 10 రూపాయలు సహాయం చేసే వ్యక్తిని, అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు బలంగా చేస్తున్నావు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏముంది, ఏ జగన్ నాటకం నడుస్తుంది అనేది ఖచ్చితంగా త్వరలోనే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ప్రతి ఒక్కరికి సమాధానం దొరికింది. నీకు కూడా ఖచ్చితంగా నీ మాటలకు కూడా త్వరలోనే నువ్వు తప్పు మాట్లాడను అనుకునే విధంగానైతే ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు చూస్తావు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.